హాయ్ గైస్ అందరికి నా పేరు వచ్చి చొప్ప నాగప్రసాద్ అనమాట. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో టాపిక్ ఏంటంటే మనం కోవిడ్ మెడికల్ ఎలా పాస్ అవ్వాలి. సో కోవిడ్ మెడికల్ కి వెళ్లే ముందు ఒక 15 రోజులు ఒక 10 రోజుల ముందు సో మీరు ఏం చేస్తారు, నార్మల్ మెడికల్ సెంటర్ కి వెళ్ళాలన్నమాట. సో అక్కడ సిటీ స్కానింగ్ చేయించుకోండి. నార్మల్ స్కానింగ్ కాదు, సిటీ స్కానింగ్. అందులో ఏ పెద్ద ప్రాబ్లం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న అన్ని క్లియర్ గా కనబడతాయి. అదే నార్మల్ స్కానింగ్ చేయించుకుంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి కూడా కనిపించవు. అది చెప్పరు కూడా, డాక్టర్ అంతగా పెద్ద అవ్వదు. అదే సిటీ స్కానింగ్ లో అయితే మాత్రం మొత్తం మనం ఊపిరి తీసుకొని వదిలినప్పుడు మొత్తం అన్ని కూడా క్లియర్ గా వస్తాయి. అందుకే సిటీ స్కానింగ్ చేయించుకోమంటున్నాను. సో సిటీ స్కానింగ్ తో పాటు నార్మల్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ మొత్తం అవన్నీ చెక్ చేయించుకోండి. సో అవన్నీ చెక్ చేయించిన తర్వాత మీ అమౌంట్ నాకు తెలిసి నార్మల్ మెడికల్ కి ఎంత అవుతుందో సిటీ స్కానింగ్ కి 6,000 7,000 అవుతుంది. మీరు చెస్ట్ చెక్ చేయించుకుని ఉంటారు కదా సిటీ స్కానింగ్ లో. సో ఒకవేళ మీరు గుండెల్లో కఫంగానే ఉందంటే మీరు ఉదయాన్నే వారం రోజులు పరగడుపునే మిక్సీలోని కాకరకాయలు వేసుకొని ఆడించుకొని శుభ్రంగానే అందులోనే తేనె కానీ లేదంటే నార్మల్ గానే కొంచెం వాటర్ వేసుకొని తాగేస్తే అలా 1 వీక్ మీరు ట్రై చేస్తే పక్కా మీ కఫం పోద్ది. సో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే టాబ్లెట్ యూజ్ చేయండి. టాబ్లెట్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు రాస్తాడు. ఆ 10 రోజులు అయిన తర్వాత మీరు వెళ్ళారంటే మీకు డాక్టర్ చెప్తాడు క్లియర్ అయిందని చెప్తారు, లేదంటే ఇంకా వాడమని చెప్తారు. మాక్సిమం టాబ్లెట్ 10 days యూజ్ చేస్తే క్లియర్ అయిపోద్ది. మీరు ఏ మెడికల్ సెంటర్కి వెళ్ళాలంటే నేను వీడియో లాస్ట్ లో చెప్తాను. సో మీరు ఏంటంటే మెడికల్ సెంటర్కి వెళ్ళే ముందు మీకు తెలిసిన అతను ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ లో రిలేటివ్స్ లో కనుక్కోండి. అంటే ఏ మెడికల్ సెంటర్ మంచిది, హైదరాబాద్ వెళ్తే మంచిదా లేదంటే చెన్నై వెళ్తే మంచిదో తెలుసుకోండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేస్తారో ఆ రోజు మీరు ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్ తోటి మీరు హాట్ వాటర్ పట్టుకెళ్ళిపోండి, సరిపోద్ది. నెక్స్ట్ బనానా, అంతే. ఇవే ఇంకా. సో నాకు తెలిసి 12 hour జర్నీ అయినప్పుడు ఇంకా అవే చేయాలి. నేనైతే మాత్రం అది చేశాను. సో మీరు మెడికల్ అయ్యే వరకు అవే తినండి. సో మనం నైట్ జర్నీ మార్నింగ్ మెడికల్ దిగుతాం కాబట్టి అవే ట్రై చేయండి, సరిపోతుంది. సో మెడికల్కి వెళ్ళే ముందు ఏం తినకండి. సో అప్పుడు మీరు స్లాట్ అన్ని బుక్ చేసుకొని రెడీగా ఉంటారు కదా, మెడికల్ సెంటర్కి వెళ్తారు కదా. అప్పుడు మీరు మెడికల్ సెంటర్ ముందు పక్కగా కోకోనట్ వాటర్ అయితే ఉంటది, కొబ్బరి బొండం నీళ్ళే తాగండి. మీరు డబ్బులు కక్కుర్తి పడి బాటిల్లో కోకోనట్ వాటర్ అట్టుకెళ్తే మాత్రం మీరు మెడికల్ ఫెయిల్ అయిపోతారు. సో బొండం నీళ్ళే తాగండి. సో మీరు మెడికల్ చెక్ చేయించుకున్నారంటే ఇలా చేస్తే మాత్రం పక్కగా మెడికల్ అయితే ఫిట్ అయిపోతారు 100కి 100%. సో మెడికల్ సెంటర్ ఏది బెస్ట్ నన్ను అడిగితే మాత్రం చెన్నైలో వరస్ట్ అయితే మాత్రం ఎల్సోది మెడికల్ సెంటర్ అయితే ఉంది, దానికైతే వెళ్ళకండి. సో బెస్ట్ ఏంటంటే చెన్నై గురించి అంతగా తెలీదు. సో నేను వెళ్ళాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే నాకు బెస్ట్ అనిపించింది. సో హైదరాబాద్ లో వచ్చి ఎస్కే మెడికల్ సెంటర్ అనమాట. ఎస్కే మెడికల్ సెంటర్ ఎందుకు బెస్ట్ అని నేను చెప్తానంటే నాకు సేమ్ ప్రాబ్లం అక్కడ కూడా చెప్పారు. సో మీకు చెస్ట్ లో ప్రాబ్లం ఉందండి, కాకపోతే పర్ఫెక్ట్ గా ఉంది 90%, ఒక 10% కొంచెం మాకు డౌట్ గా ఉంది, ఒకసారి సిటీ స్కానింగ్ చేయించుకోండి తెలిసిపోద్ది, మీరైతే ఫిట్ అయిపోతారు అని చెప్పారు. సిటీ స్కానింగ్ చేయించుకోవడం ఫిట్ అయిపోయింది. అంటే అక్కడ సిటీ స్కానింగ్ డబ్బులు అయ్యాను కాదు, కాకపోతే ఏంటంటే అక్కడికి వాళ్ళకి డౌట్ వచ్చి సిటీ స్కానింగ్ పంపించారు కాబట్టి వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. అది నేను చెప్తుంది, సిటీ స్కానింగ్ ఎందుకు చేయించుకోమన్నాను అని. దీనికి వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.